Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? In English, when will they come? Once again, when will they come? అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు. నేను ఎప్పుడు రావచ్చు? In English, when can I come? Once again, when can I come? మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. In English, we can discuss next week. Once again, we can discuss next week. మనం ఎప్పుడు మాట్లాడుకుందాం? In English, when can we discuss? Once again, when can we discuss? ఆమె ఉదయం పూట చదువుతుంది. In English, she will read in the early morning. Once again, she will read in the early morning. ఆమె ఎప్పుడు చదువుతుంది? In English, when will she read? Once again, when will she read? వాళ్ళు రాయరు. In English, they will not write. Once again, they will not write. వాళ్ళు ఎప్పుడు రాస్తారు? In English, when will they write? Once again, when will they write? అది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. In English, it always comes late. Once again, it always comes late. నేను కిందటి వారం వెళ్ళాను. In English, I went last week. Once again, I went last week. మీరు న్యూయార్క్ ఎప్పుడు వెళ్ళారు? In English, when did you go to New York? Once again, when did you go to New York? నేను కిందటి ఏడాది వెళ్ళాను. In English, I went last year. Once again, I went last year. ఇంకా 30 నిమిషాల్లో వార్తలు మొదలవుతాయి. In English, the news will start in 30 minutes. Once again, the news will start in 30 minutes. వార్తలు ఎన్నింటికి? In English, when will the news start? Once again, when will the news start? నేను రాత్రి పూట వండుతాను. In English, I will cook in the night. Once again, I will cook in the night. మీరు ఎప్పుడు వండుతారు? In English, when will you cook? Once again, when will you cook? తర్వాతి ట్రిప్ రేపు. In English, the next trip will be tomorrow. Once again, the next trip will be tomorrow. ఈసారి ట్రిప్ ఎప్పుడు? In English, when is the next trip? Once again, when is the next trip? వాళ్ళు వచ్చే సంవత్సరం వస్తారు. In English, they will come next year. Once again, they will come next year. వాళ్ళు ఎప్పుడు వస్తారు? In English, when will they come?
వన్స్ అగైన్ వెన్ విల్ దే కమ్ అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు. నేను ఎప్పుడు రావచ్చు. ఇన్ ఇంగ్లీష్ వెన్ కెన్ ఐ కమ్. వన్స్ అగైన్ వెన్ కెన్ ఐ కమ్. మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ డిస్కస్ నెక్స్ట్ వీక్. వన్స్ అగైన్ వీ కెన్ డిస్కస్ నెక్స్ట్ వీక్. మనం ఎప్పుడు మాట్లాడుకుందాం. ఇన్ ఇంగ్లీష్ వెన్ కెన్ వి డిస్కస్. వన్స్ అగైన్ వెన్ కెన్ వి డిస్కస్. ఆమె ఉదయం పూట చదువుతుంది. ఇన్ ఇంగ్లీష్ షీ విల్ రీడ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. వన్స్ అగైన్ షీ విల్ రీడ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. ఆమె ఎప్పుడు చదువుతుంది. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ షీ రీడ్. వన్స్ అగైన్ వెన్ విల్ షీ రీడ్. వాళ్ళు రాయరు. ఇన్ ఇంగ్లీష్ దే విల్ నాట్ రైట్. వన్స్ అగైన్ దే విల్ నాట్ రైట్. వాళ్ళు ఎప్పుడు రాస్తారు. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ దే రైట్. వన్స్ అగైన్ వెన్ విల్ దే రైట్. అది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఆల్వేస్ కమ్స్ లేట్. వన్స్ అగైన్ ఇట్ ఆల్వేస్ కమ్స్ లేట్. నేను కిందటి వారం వెళ్ళాను. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ లాస్ట్ వీక్. వన్స్ అగైన్ ఐ వెంట్ లాస్ట్ వీక్. మీరు న్యూయార్క్ ఎప్పుడు వెళ్ళారు. ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ గో టు న్యూయార్క్. వన్స్ అగైన్ వెన్ డిడ్ యూ గో టు న్యూయార్క్. నేను కిందటి ఏడాది వెళ్ళాను. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్. వన్స్ అగైన్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్. ఇంకా 30 నిమిషాల్లో వార్తలు మొదలవుతాయి. ఇన్ ఇంగ్లీష్ ద న్యూస్ విల్ స్టార్ట్ ఇన్ 30 minutes. వన్స్ అగైన్ ద న్యూస్ విల్ స్టార్ట్ ఇన్ 30 minutes. వార్తలు ఎన్నింటికి. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ ద న్యూస్ స్టార్ట్. వన్స్ అగైన్ వెన్ విల్ ది న్యూస్ స్టార్ట్. నేను రాత్రి పూట వండుతాను. In English, I will cook in the night. Once again, I will cook in the night. మీరు ఎప్పుడు వండుతారు. In English, when will you cook? Once again, when will you cook? తర్వాతి ట్రిప్ రేపు. In English, the next trip will be tomorrow. Once again, the next trip will be tomorrow. ఈసారి ట్రిప్ ఎప్పుడు. In English, when is the next trip? Once again, when is the next trip? వాళ్ళు వచ్చే సంవత్సరం వస్తారు. In English, they will come next year. Once again, they will come next year.